హాయ్ ఫ్రెండ్స్, ఎప్పుడు ఒకలాగే చట్నీ కర్రీ కాకుండా గోంగూరతో ఇలా ఒకసారి ట్రై చేయండి. గోంగూర మటన్ బిర్యానీ అండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది, సింపుల్గా అవుతుంది. ఒక్కసారి చేసి చూడండి. ఇలాగా రెసిపీలోకి అయితే వెళ్ళిపోదాం. ఒక కళాయి పెట్టుకొని నేను ఆనియన్స్ ఫ్రై చేసిన ఆయిల్ అయితే వేసుకున్నాను, టేస్ట్ బాగుంటుందని. ఆయిల్ వేసుకొని దాంట్లో గోంగూర వేసుకొని గోంగూర పచ్చిమిర్చి వేసుకొని బాగా మెత్తగా బాయిల్ చేసుకోవాలి. ఓ 5 మినిట్స్ పాటు మూత పెట్టుకొని బాయిల్ చేసుకుంటే వెంటనే బాయిల్ అవుతుంది. దాంట్లో ఉన్న వాటర్ అంతా వచ్చేంతవరకు బాయిల్ చేసుకోవాలి. బాయిల్ చేసుకున్న తర్వాత ఒక మిక్సీ గిన్నెలోకి తీసుకొని పేస్ట్లా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇక్కడ నేనైతే కుక్కర్లో చేస్తున్నానండి. మీరు కూడా కావాలంటే కుక్కర్లో చేసుకోవచ్చు, లేదంటే ఏదన్నా బౌల్లో చేసుకోవచ్చు. కుక్కర్లో ఆనియన్స్ ఫ్రై చేసుకున్న ఆయిల్ పోసుకున్నాను. ఆయిల్ అయితే టేస్ట్ బాగుంటుందండి, అందుకే ఆయిలే యూస్ చేస్తున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి, 1 టేబుల్ స్పూన్. పసుపు వేసుకొని మనం క్లీన్ చేసి పెట్టుకున్న మటన్ వేసుకొని బాగా కలుపుకోవాలండి. బాగా కలుపుకున్న తర్వాత ఒక 5 టేబుల్ స్పూన్ అయితే కారం వేసుకున్నాను. మీ టేస్ట్కి తగ్గట్టు అయితే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు, లేదంటే తక్కువ కూడా వేసుకోవచ్చు. గరం మసాలా, ధనియాల పౌడర్, సాల్ట్ వేసుకొని బాగా కారం మొత్తం మటన్ ముక్కలకి బాగా పట్టేంత వాటికైతే కలుపుకున్నాను. కలుపుకున్న తర్వాత కుక్కర్ మూత పెట్టుకొని 5 నుంచి 6 వరకు వచ్చేంత వరకు విజిల్స్ అయితే రానివ్వాలి. ఆ విజిల్స్ వచ్చేలోగా అయితే మనం రైస్ బాయిల్ చేసుకోవాలండి. ఒక గిన్నెలోకి వాటర్ తీసుకొని స్పైసెస్ వేసుకున్నాను. నిమ్మకాయ జ్యూస్ వేసుకున్నాను. 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని లైట్గా సాల్ట్ వేసుకున్నానండి. సాల్ట్ వేసుకున్న తర్వాత షాజీరా వేసుకున్నాను. కొంచెం వేడెక్కిన తర్వాత వాటరు, రైస్ అయితే అరగంట సేపు నానపెట్టుకున్న రైస్ అయితే వేసుకున్నాను. బాస్మతి రైస్ వేసుకున్నానండి. మీరు ఇక్కడ నార్మల్ రైస్ కూడా యూజ్ చేసుకోవచ్చు. రైస్ వేసుకొని 70% వాటికైతే కుక్ అవ్వాలండి. కుక్ అవి ఆ రైస్ మనం పక్కన పెట్టుకోవాలి. అవి కుక్ అయిన తర్వాత మనం ముందుగా విజిల్ పెట్టుకున్నది ఆవిరి మొత్తం పోయిన తర్వాత మూత తీసుకొని లో ఫ్లేమ్లో అలా మళ్ళీ కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకున్నాను లైట్గా. వేసుకొని జీడిపప్పు, మనం ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్న గోంగూర వేసుకొని బాగా గోంగూర అంతా పీసుకి పట్టేంత వాటికి బాగా మిక్స్ చేసుకోవాలండి. బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ పాటు అలా వదిలేయాలి. 5 మినిట్స్ తర్వాత మనం రైస్ బాయిల్ చేసుకున్నాం కదండి, ఆ రైస్ మొత్తం సర్దేసేయటమే. పైన లేయర్ లాగా సర్ది వేసుకోవటమేనండి. సర్దేసిన తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్ లైట్గా వేసుకున్నాను. తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకున్నాను. దాని తర్వాత మళ్ళీ ఇంకో లేయర్లో రైస్ యాడ్ చేసుకున్నాను. రైస్ పెట్టుకున్న తర్వాత నెయ్యి కొంచెం వేసుకున్నానండి. ఫ్రైడ్ ఆనియన్స్ కొంచెం వేసుకొని ఒక మూత పెట్టేసుకున్నాను. మూత పెట్టుకున్న తర్వాత కొంచెం బరువు ఉండాలి కాబట్టి నేనైతే ఇక్కడ ఒక రోల్ అయితే పెట్టుకున్నాను, చిన్న రోలు. అట్లా 10 నుంచి 15 మినిట్స్ వరకు బాయిల్ చేసుకోవాలి. బాయిలింగ్ అయిపోయిన తర్వాత మూత తెరిచి చూద్దామండి. స్మెల్ అయితే సూపర్ అంటే సూపర్ వస్తుందండి. ఒక్కసారి తిని చూడండి, టేస్ట్ అయితే సూపర్ అంటే సూపర్గా ఉంటుంది. నేను బిర్యానీ మొత్తం మిక్స్ చేయలేదు, పైనుంచే లేయర్గా తీసేస్తున్నాను, అందుకని అలా వచ్చింది. చూడండి, చూడటానికి అలా ఉంది, తింటే మాత్రం ఇంకా టేస్ట్ ఉందండి. ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి. మళ్ళీ మటన్ అంటే ఇంత సింపుల్గా అయిపోద్దా అనుకుంటారు. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి.